టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మానవ సేవే మాధవ సేవ ఈ మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం, మనం చెప్తూ ఉంటాం. కానీ మానవ సేవ చేస్తూ స్వయంగా ఆ మాధవుడే మన కళ్ళ ముందు ఉన్నాడు. ప్రపంచమంతా, ఇంకా చెప్పాలి అంటే ప్రతి పదార్థంలో భగవంతుడు ఉన్నాడు అనేటట్టుగా సర్వవ్యాపకత్వం అన్నది మనం భావించగలమా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. అలా భావన చేస్తే పరమాత్మ ఎక్కడ ఉంటాడు? కేవలం మన ఇంట్లో, మన గుళ్ళోనో, లేకపోతే ఒక ఆలయంలో గర్భగుళ్ళోనో అనే కాదు. ఈ ఆలోచన, ఈ భావన ఎప్పుడైతే వస్తుందో పరమాత్మ అంతటా కనిపిస్తారు. అప్పుడు మానవ సేవ మాధవ సేవ అని అనిపిస్తుంది. అప్పుడు మనం మన కర్మలలో చేసి చూపిస్తాం. అలా మానవ సేవే మాధవ సేవ అనడం అని కాకుండా అటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఇప్పుడు చెప్పుకుంటూ పోతే బహుశా దానికే సమయం అయిపోతుందేమో. అలాంటి సేవా కార్యక్రమాల్లో నిత్యం పాలు పంచుకుంటూ భగవత్ ఉపాసనలో చాలా దగ్గరగా భగవంతుడికి ఉంటూ, ముఖ్యంగా నరసింహస్వామి ఉపాసకులు అయిన బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ శర్మ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. మన అదృష్టం. నమస్తే శర్మ గారు. శుభాశీస్సులమ్మ. ఈరోజు మిమ్మల్ని చాలా ప్రశ్నలు వేయాలి. ముఖ్యంగా కలియుగానికి సంబంధించి, మనుషులకి సంబంధించి ఇలా ఎన్నో ప్రశ్నలు, అంటే వాటికి సమాధానాలు మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా నన్ను ఆహ్వానించినటువంటి మీ ఛానల్ యాజమాన్యానికి, మీ ఛానల్లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తానికి, ఈ కార్యక్రమానికి దోహదపడుతున్నటువంటి సాంకేతిక నిపుణులకు, అలాగే నన్ను మీ ద్వారా కూడా బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి మీ యావత్ సమూహానికి భగవంతుడి ఆశీస్సులు తెలుపుతూ, శుభమంగళాశాసనాలు ఇస్తూ, ఒక భగవత్ సేవకుడిగా, నారసింహుడి బిడ్డగా, సీతమ్మ కొడుకుగా ఇదే నా పరిచయం. ఇంతకన్నా గొప్పగా ఏం లేదు. కానీ ఇప్పుడు మీరు అన్నారు చాలా ఉన్నాయి చెప్పగలరా అని. చెప్పడానికి అంటే అడగడానికి మీకు పులి స్టాప్ ఉంటుందేమో కానీ చెప్పడానికి నా దగ్గర కామా తప్ప పులి స్టాప్ అనేది రాదు. ఎందుకంటే నిత్యం భగవత్ సేవలో మమేకమై బ్రతుకుతున్నటువంటి ఈ భగవత్ సేవకుడికి తెలిసినంత మేర పచ్చి నిజమే మాట్లాడతాడు. దేనికి వెరవడు, బెదరడు, వెనకడుగు వెయ్యడు. కాబట్టి మీరు చక్కగా అడగండి. నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో, కొద్దిపాటి అవగాహనలో, నేను చూసిన దానిలో, నా తల్లి నాకు నేర్పించిన దానిలో, నారసింహుడి అనుగ్రహంతో నేను సంపాదించుకున్న దానిలో మీకు తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే అండి. అయితే కలియుగం, మనకి ఎన్నో యుగాల పేర్లు మనం వింటూ ఉంటాం. కలియుగం అన్న వెంటనే కలిపురుషుడు, ఆ కలిపురుషుడు కనిపించడు, కానీ ఉంటాడు, మనలోనే ఉన్నాడు. ఎందుకు అంటే లోపల ఉన్న దైవిక గుణాలు, అలాగే రాక్షసత్వంతో కూడుకున్న గుణాలు ఇవి ఉంటూ ఉంటాయి. ఈ గుణాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి, అంతే కదా. కోపం వచ్చింది అంటే ఎక్కడో బయట ఉండదు, లోపల నుంచి వస్తూ ఉంటుంది. మరి కలియుగంలో ఈ కలిపురుషుని యొక్క ప్రభావం అన్నట్టుగా మనం చూడాలా, లేకపోతే కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ కలియుగంలో మనం ఉన్నందుకు అంటే కలియుగం ప్రభావం మనపైన పడుతోందా, లేకపోతే మనం ప్రవర్తించిన తీరు వల్ల కలియుగం ఇలా అయిపోయిందా? అమ్మ, చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. కలి ప్రభావం అని అంటారు కదా. అరిషడ్ వర్గాలు ఎప్పుడైతే చేతిలో నుంచి జారిపోతాయో అప్పుడే కలి ప్రభావం మొదలవుతుంది. అంటే ఏమిటి? నువ్వు కోపము అన్నావు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఏ ఒక్కటి గతి తప్పినా కలి ప్రభావం మొదలైనట్టే. అంటే మనిషి తనలో తాను ఉన్నటువంటి వాటిని జయించగలిగితే కలియుగాన్ని జయించినట్టే. కలిపురుషుడు వల్ల ఇలా జరిగింది అని అనుకుంటారు. మరి ఎంతోమంది మహానుభావులు ఈ పుడమి మీద ఆ కలిని జయించి, అంటే అరిషడ్ వర్గాలని జయించి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. మరి వాళ్ళతో పోల్చుకోవచ్చుగా. కానీ కలి ప్రభావం వల్ల ఇలా జరిగింది, కలి ప్రభావం వల్ల అలా జరిగింది అని అంటారు. దాటవేయడం తప్ప ధర్మం ఎక్కడుందమ్మా? అరిషడ్ వర్గాలని ఎవరైతే అదిమి పెడతారో వాళ్ళు కలిని జయించినట్టే. ఖచ్చితంగా. ఎందుకు అంటే మనలో ఉన్న దోషాలు, లేకపోతే చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని
తొక్కి పెట్టుకోవాలి, మంచిని బయటికి తీయాలి అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది సాధనలో మొట్టమొదటి మెట్టు ఏది అవ్వాలి, ఎలా మనం దీన్ని జయించాలి? సాధన అంటే ఎక్కడో ఊరి చివరకు వెళ్ళో పచ్చని పొలాల్లోనో లేకపోతే ఇంకెక్కడో కూర్చొని చేయటం కాదమ్మా. మనమున్న చోట మనమున్న స్థానంలోని మనల్ని మనం నిగ్రహించుకోగలిగితే మనం సాధించినట్టే. ఇప్పుడు ఇందాక పరిచయ కార్యక్రమంలో నువ్వు అన్నావు, మనం ఈరోజు మాధవుడి కోసం వెతుకుతున్నాము గుళ్ళు, దేవుణ్ణి చూడాలని, లేకపోతే ఇంట్లో దేవతార్చన చేయాలని, ఇవన్నీ చెప్పావు కదా. అసలు ఈ మధ్య చాలామందికి నేను చెబుతూ వచ్చాను, మనల్ని కన్నవాళ్ళని మించిన భగవంతుడు ఎవరమ్మా? మనల్ని కన్నవాళ్ళని మించిన భగవంతుడు ఎవరు? అసలు మనని తల్లిని మించిన భగవంతుడు ఎవరు? తల్లి చూపిస్తేనే కదా మన తండ్రి ఎవరో తెలిసారు, భగవంతుడు ఎవరో తెలిసారు, గురువు ఎవరో తెలిసారు. అంటే తల్లిని మించిన గురువు ఉందా? లేదు. తల్లి పరిచయం చేస్తేనే వీళ్ళు ముగ్గురు మనకి తెలిసారు. అటువంటి తల్లిని వేడుకొని సేవ చేసుకొని ఆ తల్లి అనుగ్రహానికి పాలు పంచితే చాలు. ఆదిదేవుడు కూడా దొంగలాగా ఆ తల్లి ప్రేమ కోసమే కదమ్మా దశావతారాలు ఎత్తింది. అవునా? అంతటి గొప్ప తత్వం అమ్మా మీ స్త్రీతత్వం. అంతటి గొప్ప అవకాశం మాకు మీ ద్వారా కలిగింది. అమ్మాని పిలుచుకోవడానికైనా, ఆ అమ్మ ప్రేమ పొందడానికైనా మనిషిగా పుడితే తప్ప దారి లేదని ఆదిదేవుడే వచ్చాడే. మరి మనం ఎందుకు ఇలా ఉంటున్నాం? కలి ప్రభావం అంటారు. ఆ కలి ప్రభావాన్ని మనం జయించలేమా? ఆడదానిలో అమ్మని చూడు నాన్న, ఆలిలో మాత్రమే ఆడదాన్ని చూడు అని నా తల్లి చెప్పిన ఒకే ఒక్క మాటతో నాకు అర్థమైంది స్త్రీతత్వం ఎంత గొప్పదో. కాబట్టి మనమున్నటువంటి ఈ కలియుగంలో మనం బాగుపడాలంటే మనం బాగుపడచ్చు, మనం వద్దనుకుంటే నాశనం అవ్వచ్చు. అంటే అరిషడ్వర్గాలని అదిమి పెట్టే శక్తి మనలో లేనప్పుడు మనం ఓడిపోయినట్టేగా. కోరికలు, ఆశలు గుర్రాలై పరిగెత్తిచ్చి మనిషిని ఛిద్రం చేసి అవి గెలిచి నిన్ను మేము అదిమి పెట్టాము అని అవి భుజం తడతాయి, అవునా? కానీ వాటి భుజాలు రెక్కలు విరిచేస్తే అప్పుడు మిగిలేది స్వచ్ఛమైన మనసేగా, స్వచ్ఛమైన మనిషేగా. దుర్మార్గుణ్ణైనా చెడ్డవాణ్ణైనా మనం ఎప్పుడూ తప్పు పట్టకూడదు. మనం చేయాల్సింది ఆ మనిషిలో ఉన్న దుర్మార్గాన్ని బయటికి తీయాలి, వాడిలో ఉన్న చెడు తత్వాన్ని బయటికి తీయాలి. అప్పుడు మనకి వడపోసినటువంటి చెత్తంతా తీసి పడేస్తే సారం ఏదైతే మిగిలిందో అదే జీవన సారంలో మిగులుతుంది. అయితే చాలాసార్లు మనం ఎంత అంటే ధర్మాన్ని పట్టుకుని ఉండాలన్నా, అంటే సత్యంతోనే నేను వెళ్ళాలి అని అనిపిస్తూ ఉన్నా, ఒక్కొక్కసారి పరిస్థితి అనే ఒక మాట మనం వింటూ ఉంటాం. పరిస్థితులు, అవును, చాలా సందర్భాలలో నేను బాగానే ఉన్నాను, లేకపోతే నేను చాలా నా శక్తిని ఉపయోగించాను, నేను ప్రయత్నం చేశాను, కానీ ఈ పరిస్థితి వల్ల, ఆ పరిస్థితిలో కేవలం ఆ కాలము లేకపోతే ఆ సమయము అనే కాదు, మనుషులు కూడా వస్తుంటారు ఒక్కొక్కసారి. వాళ్ళ వల్ల అంటే ఆ దోషము అన్నది అవతల వాళ్ళ మీదకి నెట్టేయటం అందరికీ అంటే చాలా అలవాటు. అంటే అది ప్రయత్నపూర్వకంగా కాదు, నేను ప్రయత్నం చేశాను అయినా నా వల్ల కావడం లేదు, కానీ దీనికి కారణం ఒకరు, దీనికి కారణం ఈ పరిస్థితి, దీనికి కారణం నాకున్న ఈ గ్రహస్థితి అని అనుకుంటూ ఉంటాం. మరి ఈ పరిస్థితులు అన్నవి ఎంతవరకు నిజంగానే ప్రభావం అన్నది చూపిస్తూ ఉంటాయి? మనిషి ఎప్పుడైతే తన అపజయాన్ని తాను ఒప్పుకోడో అప్పుడు నువ్వన్న పరిస్థితుల్ని వెతుకుతాడు. ఇది నా ఓటమి అని ఒప్పుకునే తత్వం ఎంతమందిలో ఉంది? ఇప్పటి వరకు నేను చూసిన చాలామందిలో 10కి 9.99% ఒప్పుకోవడానికి సిద్ధపడ్డ వాళ్ళు లేరు. ఎప్పుడైతే తన పరాజయాన్ని ఏదైతే తనకి మిగులుతుందో దాన్ని వెంటనే వేటి మీద వెయ్యొచ్చు అని ఆలోచన చేసి వాటి మీద పెడతారు. ఏమిటి అంటే పరిస్థితులు అంటారు. స్థితిగతులని అంచనా వేసి ముందుకు దిగితే అప్పుడు పరాజయం అనేదే ఉండదుగా. అంటే మనిషి తనని తాను నిగ్రహించుకోలేక అందుకు కారణం వీళ్ళు వాళ్ళు అంటారు. ఎందుకంటే 2 కాళ్ళ జంతువుకి 4 కాళ్ళ జంతువుకి ఉన్న తేడానే అదమ్మా. 4 కాళ్ళ జంతువు పరాజయమైనా పోరాడి చావో రేవో తేల్చుకుంటుంది. కానీ 2 కాళ్ళ జంతువు ఉందే, అది మాత్రం పొరపాటును కూడా ఒప్పుకోదమ్మా.
కలి ప్రభావం కదూ. అందుకే కలియుగంలో మానవ జన్మగా పుట్టిన ప్రతి క్షణము కూడా ఆలోచించాల్సింది, మనల్ని మనం గెలవగలమా? అప్పుడు అర్థమవుతుంది ఆ పరిస్థితుల ప్రభావం నుంచి మనం ఎందుకు బయటపడలేకపోతున్నాము. అయితే ఈ ఓటమి అనే పదం ఏదైతే ఉందో అందరి జీవితాల్లో ఇది ఉంటుంది. ఒక్కొక్కసారి చాలాసార్లు మనం ఈ ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మాత్రమే. అయితే ఇలా ఓడిపోయినప్పుడు చుట్టూ పరిస్థితుల్లో లేకపోతే మనుషులో వీటిపైన కారణాలు చూపించకుండా మన ఓటమి మనం ఒప్పుకునేటట్టుగా మనిషి ఏ రకంగా సాధన చేయాలంటే ఓటమిని ఎలా తీసుకోవాలి, మీరు ఎటువంటి సలహా ఇస్తారు? ఖచ్చితంగా చెప్పమంటావా? ఖచ్చితంగా చెప్పండి. నేను 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు ఎందుకు పనికిరాని ఒక పనికిరాని వెధవా అని నన్ను నా కన్న తండ్రి అన్నప్పుడు నా కన్న తల్లి నాకు చూపించిన మార్గం ఏమిటి అంటే, ఇది పోయినంత మాత్రం జీవితం ఆగినట్టు కాదు, నువ్వు పనికిరావని కాదు. అర్థమైందా తల్లి? నాకు నిజంగా చదువు మీద పెద్ద ఆపేక్ష లేదు, కోరిక లేదు, ఇష్టము లేదు, అసలు నాకు చదివే వద్దనుకున్నా. ఎంతసేపు నా తల్లి దగ్గర ఉండాలన్న ఆలోచన, చివరికి నా తల్లి ఏం చెప్పింది అంటే, అవకాశం ఉంటే కుదిరితే ఏదో ఒక పని చేసుకుంటూ చక్కగా చదువుకోనన్న అవకాశం ఉంటే బలవంత పెట్టాల. కానీ మా అమ్మ మనసులో నేను గ్రహించింది ఏమిటి, నేను కూడా డిగ్రీ అనేది పూర్తి చేస్తే అప్పుడు ఇంటిల్లిపాది ఈ గ్రాడ్యుయేట్స్ కదా అన్న మా అమ్మ మాట వేరే వాళ్ళ నోట వింటున్నప్పుడు, అది తెలిసి మా అమ్మ మనసులో ఉన్న కోరిక ఇది అని గ్రహించినప్పుడు, ఆ తర్వాత తిరిగి నేను మొదలుపెట్టి అటు నా చదువుని నేను సంపాదించిన సొమ్ముతో చదువుకుంటూ దాదాపుగా ఒక 7-8 డిగ్రీలు పూర్తి చేశాను. అమ్మో, దాదాపుగా అన్న వెంటనే మీరు అంటే పాజ్ ఇచ్చిన వెంటనే ఏదో అనుకున్నాం. అంటే వెన్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్ పూర్తి చేయడము, బీబీఏ పూర్తి చేయడము, బిఏ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంబీఏ హెచ్ఆర్, ఇవన్నీ పూర్తి చేస్తూ వచ్చాను. చదువుకుంటూ సంపాదించుకుంటూ నేను ఆర్థికపరమైనటువంటి ఏదో ఉడతా భక్తిగా మా అమ్మగారికి నేను ఏదైతే ఉపయోగపడాలనుకున్నానో ఉపయోగపడ్డాను. ఇప్పుడు ఓడిపోయాను. గెలిపించింది ఎవరు? మా అమ్మ. ఎలా? నాకు చదువు చెప్పలా, నిజాన్ని నా ముందుకు తీసుకొచ్చింది, జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పింది, ఆగిపోవద్దు అని చెప్పింది. ప్రతి ఒక్కదానికి దారి ఉంటుంది. ప్రతి ప్రశ్న జవాబుని వెంట తీసుకొస్తుంది, కానీ జవాబుని చూడరు, ప్రశ్నని మాత్రమే చూస్తారు. ప్రతి సమస్య బొమ్మ వెనకాల బొరుసున్నట్టు పరిష్కారంతోనే ఉంటుంది, కానీ పరిష్కారం కోసం వెతకరు. సమస్య వచ్చిందని 10 మంది దగ్గరికి వెళతారు, అంతే. ఇందులో ఏముందమ్మా? అయితే ఇప్పుడు అమ్మగారు ఉన్నారు మీకు, అంటే ఒకవైపు నుంచి నాన్నగారు కొంచెం తిట్టినా అమ్మగారు ప్రోత్సాహాన్ని అందించారు. కొంచెం కాదమ్మా, భయంకరంగా తిడతారు, తిట్టేవారు. అదే అయినా మీకు ఒకవైపు నుంచి చిన్న ప్రోత్సాహం, నాన్న నువ్వు పనికిరావు అని ఏం లేదు అని. కానీ కొంతమంది ఉంటారు, అంటే ఉండొచ్చు, వాళ్ళకేంటంటే ఆ సమయంలో బహుశా ఎక్కడి నుంచి కూడా ప్రోత్సాహం రాదు. అప్పుడు మనం ఈ పదాలు ఎక్కువ వింటుంటాం కదా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఈ పదం ఏంటంటే ప్రతిదానికి, ఈ రోజు ఇంట్లో నీళ్లు రావు అన్నా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, పనమ్మాయి రాదన్నా డిప్రెషన్. అంటే ఇంత చిన్న చిన్న కారణాలకి ఇప్పుడు అని ఇవి కాకుండా నిజంగా ప్రోత్సాహము అన్నది రాకపోయినప్పుడు భగవంతుణ్ణే మనం ధ్యానిస్తూ, అంటే భగవంతుని యొక్క శక్తి అన్నది అపారమైనది కదా, భగవంతుడికి అందరం ఇష్టమే, 2 మార్కులు వచ్చినా 0 మార్కులు వచ్చినా. మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అలా ప్రోత్సాహం అందని వాళ్ళకి భగవంతుడి పైన ధ్యానం పెట్టుకుని భగవంతుడు చెప్పిన విషయాలని గ్రహిస్తూ, అంటే మనిషి అన్నవాడు చాలా అమూల్యమైన జీవి కదా భగవంతుడికి. మరి ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి సలహా ఇస్తారు? ఇప్పుడు నువ్వు చెప్పేది దీన్ని బట్టి మోటివేషనల్ ఇస్తూ ఉంటారు కదా, ఈ మోటివేషనల్ సమ్ స్పీకర్స్ ఆర్ సంథింగ్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఒకప్పుడు టీచర్లు చేసే పని స్కూల్స్లో, కాలేజెస్లో చదువు గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు జీవితం కోసం అని చెప్పి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అని, మోటివేషనల్ స్పీకర్స్ అని చెప్తున్నారు. మరి ఆత్మహత్యలు ఆగాయా? లేదే. ఇబ్బందులు రాకుండా ఉన్నాయా? లేదే. మనం చెయ్యాల్సిందల్లా ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఈ మధ్య కాలం అంటే ఒక 1.5 ఇయర్గా చాలామందికి నేను మాట్లాడడం వల్ల ఏదో మేలు జరిగిందని ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నాతో మాట్లాడిస్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ ఏ మోటివేషనల్ స్పీకర్, ఐఎమ్ ట్రూత్ టెల్లర్.
నేను నిజమే మాట్లాడతాను. ఒక మనిషికి తనని తాను పరిచయం చేస్తే చాలమ్మా, దానికోసం మనం ఏదో 100-150 ఎగ్జాంపుల్స్ చెప్తూ, ఒక 40-50 వీడియోలు చూపిస్తూ ఇంత కష్టపడక్కర్లా. ఒక మనిషిని అవగాహన చేసుకొని తనలో ఉన్న మైనస్లేంటో ప్లస్లేంటో తనకి చూపించి ఇదే నువ్వు అని పరిచయం చేస్తే మనకి బురదలో నుంచి బయటకు వచ్చిన కమలంలా అతనిలో నుంచి వచ్చేటటువంటి ఒక వెలుగు ఏదైతే ఉందో అది తన జీవితం అంతా నిండుతుంది. ఈ మధ్యకాలంలో మీలాంటి ఛానల్స్ వాళ్ళ ద్వారా చాలామందికి నేను ఒక రకంగా ఉపయోగపడగలిగాననే చెప్పాలి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని డీమోటివేట్ అయిపోయి డిప్రెషన్కి లోనయ్యి హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన కొంతమంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు మరి ఏ నమ్మకంతో నా దగ్గరకు తీసుకొచ్చారో తెలియదు, కానీ నేను మాట్లాడిన తర్వాత మాత్రం వాళ్ళలో ఒక జీవన విధానం కొత్తగా ఉంది, బాగుంది, చాలా బాగుంది అని అంటున్నారు. అలాగే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో నేను మాట్లాడిన తర్వాత అటెండెన్స్ పర్సంటేజ్ 34% నుంచి 81%కి పెరిగింది అంటున్నారు. అంతేకాకుండా నేను వాళ్ళకి ఈ ప్రేమ గురించి స్నేహం గురించి మాట్లాడిన తర్వాత విడిపోయిన స్నేహితులు కలిశారు అంటున్నారు. ప్రేమకి సంబంధించినటువంటి విలువలు తెలియబరిచిన తర్వాత చదువుల మీద శ్రద్ధ పెడుతున్నారు అని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. నేనేం చేశాను? నేనేమన్నా మంత్రాలు సృష్టించానా? కాదు, ప్రోత్సాహం అన్నది చాలా ముఖ్యం కదా. నేను ప్రోత్సాహము అనే మాట కన్నా కూడా నేను వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆత్మ న్యూనత, అంటే వాళ్ళలో వెలికి తీసినటువంటి విధానం ఇది నువ్వు అని పరిచయం చేయటం వల్లే వాళ్ళు తెలుసుకోగలిగారు, ఇవాళ అద్భుతంగా మలవగలిగారు. ఇందులో నా గొప్పతనం ఏముందమ్మా? నేను చెప్పిందల్లా నిజం మాత్రమే. అంటే హూ యామ్ ఐ అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేనేంటి, నాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, వాటి వల్ల నేను ఏం సాధించగలుగుతాను. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదమ్మా. ఇంట్లో అమ్మా నాన్న చెప్తే వినరు, అదే బయటకు వెళ్ళి ఈ కౌన్సిల్ సెంటర్లో కౌన్సిలర్ చేసేవాళ్ళు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, మోటివేషనల్ స్పీకర్స్ చెప్తే వాళ్ళు చెప్పేవాళ్ళు, తర్వాత బయట వాళ్ళు ఎవరు చెప్పినా అబ్బో అసలు ఎంత చక్కగా వింటారో, బాగుపడతారు కూడా, అందులో అనుమానం లేదు. కానీ తల్లిదండ్రులు చెప్తే ఎందుకు వినము అనే ఆలోచన వాళ్ళకి రాగలిగితే అప్పుడు ఆ ఇంట్లో ఏ తల్లి తండ్రి కంటతడి పెట్టరమ్మా బాధతో. ఆ ప్రోత్సాహం అనేది ఇంట గెలిచి బయట రచ్చ గెలవాలి నాన్న అనేది మా అమ్మ. సో ఇంట్లో గెలిచేంత వరకు కష్టపడ్డాను, ఇంట గెలిచిన తర్వాత బయట ఆటోమేటిక్గా గెలిపించారు, అంతేగా. ఇప్పుడు ఆ రోజు నా తండ్రి నన్ను నువ్వు ఎందుకు పనికిరావు, కప్పులు కడుక్కుంటావు, ప్లేట్లు కడుక్కుంటావు, అదవుతావు ఇదవుతావు ఇలా మాట్లాడారు. ఆ తర్వాత అదే చదువుంటే ఏ పోలీస్ ఆఫీసరో, ఏ డాక్టరో, ఇంజనీరో, అదో ఇదో పెద్ద పెద్ద పొజిషన్లు ఇలా అవుతారు అని అన్నప్పుడు నా తల్లి ఒక్క మాట అంది, ఈరోజు ఏదైతే మీరు మాట్లాడారో రేపటి రోజు వాళ్ళందరూ నా బిడ్డ దగ్గరకు వస్తారు అంది. మరి తథాస్తు దేవతలు తథాస్తు అన్నారేమో తెలీదు, ఇవాళ అదే జరుగుతోంది. యావత్ భారతావనిలో స్టేట్ అండ్ సెంట్రల్ క్యాబినెట్స్లో ఈరోజు నేను ఒక్కసారి కలిస్తే చాలు అని అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ సాధారణమైన చిరు వ్యాపారికి ఎంత విలువనిస్తానో భారతావనిలో ఉన్నటువంటి అత్యున్నత పదవిలో ఉన్న తల్లికి కూడా అదే విలువిస్తా. ఎవరి అయినా ఒకటే, నాకు అందరిలో పరమాత్మను చూస్తారు ఖచ్చితంగా. ప్రతి అణువులోనూ నా నాన్నని చూస్తా. నాన్న అంటే నారసింహుడు. అయితే మీరు ఇందాక నుంచి నరసింహస్వామి గారు అంటే ఆ దైవ స్వరూపం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? అంటే నా తల్లి నా జన్మని లక్ష్మీనారసింహుడి యొక్క గర్భగుడి గడప యువతల ఎప్పుడైతే నా జన్మకి అంకురార్పణ చేసిందో ఆ రోజు నుంచి నారసింహుడి బిడ్డగానే నా జీవితం ప్రారంభమైంది. ఏ గుడి అండి? మంగళగిరి లక్ష్మీ నారసింహుడి గుడి. సో నేను అంటే మా అమ్మని పూజిస్తా, మా అమ్మని అందరికన్నా ఉత్తమంగా. నరసింహస్వామి ఉపాసకులు అంటే ఉపాసకులు అనేది చాలా పెద్ద మాట. మా అమ్మ నారసింహుడి బిడ్డ అని ఎలా అంటారో నన్ను కూడా అలానే అంటారు. అంటే నారసింహ అని పిలవగానే ఆయన వచ్చేవాడు, మా అమ్మ ఆర్తిని తీర్చేవాడు. అది నా కళ్ళతో చూశాను. నరసింహుడు నా సకుడు, నా ఇష్టుడు, నా ప్రియ సకుడు, అంతే. నా నాన్న, నా ప్రాణం, నా జీవం, నా సర్వస్వం, నా సకలం సమస్తం మొత్తం ఆయనే. నాకు ఇంకొకటి తెలియదు. నేను ఆయనతో మమేకమై బ్రతుకుతాను తప్ప నిన్ను పూజించాలా అని అడుగుతా నేను. అంటే నా తల్లిని పూజిస్తా, నిన్ను ప్రేమిస్తా అనంట.
అంత తేడా ఉంది. ఎందుకంటే నా తల్లి చెప్పింది కాబట్టి నిన్ను పట్టుకున్నా. నన్ను చాలామంది వీడు పిచ్చివాడు అన్నారు, వెర్రివాడు అన్నారు. ఎవరు ఎన్ననుకుంటే నాకెందుకు? పిలిస్తే మనిషి వస్తాడో రాడో తెలియదు, కానీ నా నాన్న మాత్రం తప్పకుండా వస్తాడు, నా కోరిక నెరవేరుస్తాడు. నన్ను నమ్మిన వాళ్ళకి నా నాన్న నా చేత సేవ చేయించి నా మాట నిజం చేసి నన్ను గెలిపించి తాను వీడు నారసింహుడి బిడ్డరా అని ఇప్పటికీ కొన్ని లక్షల సార్లు ప్రూవ్ చేసుకున్నాడు ఈ 40 ఏళ్లలో. ఇంతకన్నా ఏం కావాలమ్మా నా నాన్న నాతో ఉన్నాడు అనడానికి? ఇందాక మీరు అన్నారు ఉపాసకులు కానవసరని, అది పెద్ద మాట ఏమో అని. అంటే ఉపాసన అంటే భగవంతుడికి సమీపంగా ఉండడమే, ఉపవాసం భగవంతుడికి సమీపంగా ఉండటం. కానీ ఇది మర్చిపోయి చాలామంది ఆర్భాటాలకి వెళ్ళిపోయి, అంటే అందరినీ అనట్లేదు, అంటే ఇన్ని పూజలు చేసేస్తే అయిపోతుంది. ఇవాళ రేపు మనం ఎక్కువగా ఇలాంటివి వింటున్నాము. అంటే మంగళవారం రోజు ఎర్ర పువ్వు తేవాలి, ఎర్ర బట్టలో పెట్టాలి, అలా పెడితే ఏదో అవుతుంది అని ఇలా ఈ పూజా పద్ధతులు ఏవైతే ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము, అంటే కేవలం ఇదే ఉదాహరణ అన్నది కాదు, ఈ రకంగా మనం వింటున్నాం. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండగలగడం. మీరు ఇప్పుడు అన్నట్టు నా సఖుడు, నా మిత్రుడు, నాతో మాట్లాడతాడు నా భగవంతుడు అనే భావన పక్కన పెట్టి మన మనసులో ఉన్న కోర్కెలు అడగడానికి ఈ సాధనలు ఏవైతే ఇప్పుడు మనం ప్రయోగిస్తున్నామో, ఎక్కువగా చూస్తున్నామో, వీటికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అంటే ఈ పూజలో ఇలా ఈ వారం ఈ రోజు ఇలాగే చెయ్యాలి, దీపం ఇలా పెట్టాలి, అటు తిప్పి పెట్టాలి, వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటివి ఏవి నేను నమ్మనమ్మా, నేనేవి నమ్మను. చాలా క్లియర్గా చెప్తున్నాను. భక్తి 9 విధాలు అని ప్రతి అవతారంలోనూ భగవంతుడు చెబుతూనే వచ్చాడు. సహజంగా నన్ను చాలామంది గురువు గారు అంటారు, గురువు గారు అంటారు. నేను గురువునేమిటమ్మా, నా బొందా? నేను గురువునేమిటి? ఒక భగవత్ సేవకుడిగా నేను బ్రతుకుతున్నాను. గురువు అనే ఆ 3 అక్షరాల పదానికి ఎంత అర్థం ఉందో తెలుసా, ఎంత బలం ఉందో తెలుసా? అసలు గురువు అంటే ప్రప్రథమంగా గోచరించాల్సింది మనల్ని కన్నా తల్లి. ఆ తల్లే కదమ్మా ప్రతిదీ నేర్పించింది, అవునా? ఆ తర్వాత నాకు తెలిసి నేను తెలుసుకున్నటువంటి విధానంలో ఆ సేతు హిమాచలము పాముకోళ్ళు కూడా లేకుండా ప్రతి అణువుని స్పర్శిస్తూ భారతావనిని పవిత్రమైన స్థానంగా మార్చినటువంటి జగద్గురువు ఆదిశంకరాచార్యమ్మ ఆయన. ఆ తదుపరి నేను చూసి గురువు అంటే ఎలా ఉండాలి, గురువు అంటే ఏ విధంగా ఉండాలి, గురువు అంటే ఏం చెయ్యాలి, అసలు నివాళులు ఏవలా ఉంటాయి, ఏ రకమైనటువంటి విధానంలో ఉంటాయి, 10 మందికి ఏం నేర్పించాలి అని చెప్పిన ఒకే ఒక రూపం అమ్మా సకల సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడు. ఆయనేనమ్మా అసలు గురువు. ఆయన చూపించాడమ్మా ఖండయోగ సాధన అంటే ఏమిటో. మరి ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరన్నా చూపించగలరా? నా ఎదురు పడితే నేను అడుగుతానని ప్రశ్న నా ఎదురు పడరు కూడా, చాలామంది ఎదురు పడరు. నిన్ను గురువు అని నేను ఒప్పుకోవాలంటే ఖండయోగ సాధన చేసి చూపించు అంట. ఎవరు చూపించరు కాబట్టి నా ఎదురు పడరు, నన్ను పిలవరు. యథార్థవాది లోక విరోధి, ఖచ్చితంగా నేను నిజమే మాట్లాడతా. కాబట్టి ఇప్పుడు నన్ను గురువు అని పిలుస్తారు, భగవత్ సమర్పణం అని అనుకుంటా. అంటే మీరు పిలిచింది ఆ భగవంతుడిని, నన్ను కాదు. వీడు సేవకుడు, వాడు భగవంతుడు, తేడా లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి విధానంలో ఈ భక్తిని నమస్కారంతో తెలియపరచచ్చు, పూజతో తెలియపరచచ్చు, ఒక అగరబత్తితో తెలియపరచచ్చు, సంగీతం, శ్రవణం, కీర్తనం, పద్యం, పాదం, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఓకేమ్మా? సో పూజలు అనేవి ఆ మాటకు వస్తే నువ్వు ఎన్ని పూజలు, జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు, దానాలు, స్తోత్రాలు, అష్టోత్రాలు, 100 కలశాభిషేకాలు, కుంభాభిషేకాలు ఎన్ని చేసినా దానివల్ల కొంతమేర ఉపయోగం ఉంటుందేమో కానీ 100కి 100% ఉండదు. అయితే అది కూడా భక్తితో కూడుకున్నది. అది అమ్మా నమ్మకం లేని భక్తి ఎందుకమ్మా? ఎందుకు? భక్తి నమ్మకము వేరువేరు కాదు. నమ్మకంతో కూడినటువంటిదే భక్తి. నమ్మకం లేని భక్తి, చిత్తశుద్ధి లేని శివపూజలేలా అని అన్ననే అన్నారు కదా. దండం శివుడికి, చిత్తం ఏమో చెప్పుల మీద అనే మాట రానే వచ్చింది. కాబట్టి నమ్మకం ఉన్నటువంటి భక్తి ఒక్క నమస్కారం చేసినా ప్రసన్నుడవుతాడమ్మా భగవంతుడు. ఆయన ఏమన్నా అడిగాడా? నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పాడా? చెప్పలేదుగా. నువ్వు ఇది చేస్తేనే నీ కోరిక తీరుస్తానని చెప్పాడా? లేదు. మనం చేస్తాం, మనం ఇస్తాం, మనం మాట్లాడతాం, అన్నీ మనమే చేసి చివరికి ఇది కాకపోతే వెంటనే పార్టీ మార్చినట్టు భగవంతుని మారుస్తాం. ఇదొక ఫ్యాషను. అవును, ఇదొక ఫ్యాషను, అంతే కదా. సో ఇప్పుడు నువ్వు అన్నావు ఈ దీపం, ఇవి అవి సంథింగ్, వీటి గురించి నాకు
మాట్లాడాలని ఆలోచన లేదు, నేను విమర్శించాలని కూడా అనుకోవట్లేదు. నా తల్లి నాకేం నేర్పించిందంటే, నువ్వు ఒక సమయం వరకు మాత్రం రోజు నిత్యం భగవంతుడికి అంత బొట్టు పెట్టి 2 పూలు పెట్టి చక్కగా ధూపం దీపం అన్నీ ఇచ్చి, కుదిరితే నివేదన పెట్టి, అంత లేదు కాస్త పాలు నైవేద్యం పెట్టి నమస్కారం చేసి ఇక బయటికి వెళ్ళు నాన్న అని చెప్పింది. ఎంతకాలం అమ్మా అని అడిగాను. నీకు ఇంట్లో కూడా ఉండలేని స్థితి వస్తుంది అప్పటిదాకా అంది. మరి అప్పుడు నేను అవన్నీ చేసుకుంటూ ఆ రోజుకి కొద్ది కొద్దిగా ఏదో నలుగురికి ఉపయోగపడే విధంగా నా జీవితం నా తల్లి తీర్చిదిద్దిన తర్వాత, అమ్మా ఇప్పుడు ఏం చేయమంటావమ్మా, అసలు కుదరట్లేదు, నాన్నని చూద్దామంటే కుదరట్లేదు. నా నాన్నని చక్కగా అలంకరించుకొని పూలతో దండలతో మాలలతో మనసారా కడుపు నిండుగా అలంకరించుకొని, నాన్న బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు నాన్న అని చెప్పుకొని యువతలకు వచ్చే నేను నా నాన్న వంక కూడా చూడలేనంత బిజీగా మారిపోయాను. ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా అంటే, పర్వాలేదులే కానీ మానవ సేవే మాధవ సేవ, ఏ మనిషితో అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ మనిషిలో నాన్నని చూడరా సరిపోతుంది అంది. నేను చేస్తోంది అదే. ఇప్పుడు చెప్పు, మీ నేను తల్లి ఇప్పుడు గారు గురువులాగా, అంటే ఆవిడే గురువులాగా ప్రతి క్షణం మీతో ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ చెప్పబట్టే కదమ్మా ఇప్పుడు నేను ఒక దేవుడికి పువ్వు పెట్టాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటాను, ఇప్పుడు కుదరదు. కానీ నా దగ్గరకు వచ్చి నా వల్ల ఏదో మంచి జరుగుతుందని ఎదురు చూసేటటువంటి ఆ హృదయానికి, ఆ కళ్ళలో ఆనందాన్ని తీసుకురాగలిగితే ఆ మహామహిమాన్వితుడికి కలశాభిషేకం చేసినంత అదృష్టం నాన్న నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళ క్షేమాన్ని ఆలోచించు అని చెప్పింది. మరి ఇప్పుడు నేను భగవంతుడికి పూజ చేస్తున్నట్టేగా, మానసిక పూజ అంతే. మానవ సేవ మాధవ సేవ నువ్వన్నదే కదా. అయితే ఈ మానసిక పూజ అన్నది అందరూ అలవాటు చేసుకుంటే నిజంగా అప్పుడు దేహం దేవాలయం అవుతుంది, శివోహం అనే భావన కలుగుతుంది, అవతల వాళ్ళలో కూడా పరమాత్మని చూడగలుగుతాం. ఖచ్చితంగానమ్మా. ఇక్కడ చాలా కీలకమైనది ముఖ్యమైనది చెప్తాను. శబరిమల అయ్యప్ప స్వామి పడి పూర్తి చేశాను నేను పడి పూర్తి చేసినప్పుడు సహజంగా స్త్రీ ఋతుక్రమంలో వచ్చినప్పుడు 5 రోజులు చూడకూడదు స్వాములు అని అంటారు. కానీ చాలా వరకు అవకాశం లేకపోవటం వల్ల నేను నా తల్లికి ఆ సమయంలో కూడా చక్కగా అన్నీ పరిపూర్ణమైన మనసుతో మాలలోనే అన్నీ మా అమ్మగారికి చేసి, అమ్మా ఇంకా ఏమన్నా కావాలా అని అడిగి, చాలు నాన్న అని చెప్పినప్పుడు పక్కకొచ్చి నేను చక్కగా తలారా స్నానం చేసి శరణఘోష చదివి అయ్యప్పక హారతిచ్చి చక్కగా నా దినచర్య పూర్తి చేసేవాడిని. చాలామంది అన్నారు ఇది దోషము అని, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని. ఏ నిఘంటువులో ఉంది ఆ సమయంలో తల్లిని వదిలిపెట్టి అయ్యప్ప వంక చూడమని? ఏ శాస్త్రంలో ఉంది తల్లిని పక్కన పెట్టి అయ్యప్ప నన్ను చూడమని చెప్పడం? ఎక్కడా లేదు. నా తల్లిని వదిలిపెట్టి నేను రాను, నేను చెయ్యను అని ఆనాటి నుంచి నా స్థానంలో నా స్వామిని నేను పూజిస్తూ అయ్యప్ప దీక్షని పరిపూర్ణంగా నిర్వహిస్తూ నా తల్లికి సేవని చేస్తూ 18 మెట్ల పడి పూర్తి చేశాను. ఏమీ కాలేదుగా. అయ్య అప్ప అంటారు, అమ్మ అప్ప అంటారు. ఆ ఇద్దరు కలిస్తేనే అయ్యప్ప వచ్చాడు. అయ్యప్పకి తెలుసు తల్లిపాల కోసం దొంగ నాటకాలు ఆడిన ఆ తల్లిపాలు స్వీకరిస్తున్న వాడిని, లేదు నీ తల్లికి పాలు రావాలి అంటే పులిపాలు తేవాలి అని చెప్పి పంపించినప్పుడు తల్లిని అనారోగ్యంతో వదిలేసి అయ్యప్ప వెళ్ళినప్పుడు తప్పు కాదా? నా తల్లిని వదిలిపెట్టి అయ్యప్ప దగ్గరికి రమ్మంటారేంటని నేను ఒప్పుకోకుండా చేశా. బాగానే ఉన్నానుగా. మీ తల్లి స్థానంలో ఉన్నటువంటి స్త్రీతత్వాన్ని అవమానిస్తే ఆవగింజంత పుణ్యం కూడా ప్రళయకాల రుద్రమై పట్టి పీడిచ్చి వదిలిపెడుతుంది ఎవరికైనా, అంతే అది. కాబట్టి ఈ విషయంలో నేను ఖచ్చితంగా చెప్తానమ్మా, తల్లి తర్వాతే ఏ భగవత్ స్వరూపమైనా, తల్లి తర్వాతే ఏ పూజా పునస్కారం అయినా. అయితే మనకి పరబ్రహ్మ స్వరూపం అనేటప్పటికీ ఒక 3 రకాలుగా సృష్టి స్థితి లయ. అవునమ్మా. అయితే ఈ సృష్టికి వచ్చేటప్పటికి బ్రహ్మగారు ఆయనే సృష్టి చేస్తారు, ఆయన మనకి రాసేసి పంపించేస్తారు వింటూ ఉంటాం. అలా ఒక్కొక్కసారి బ్రహ్మ రాసిన రాతలు గీతలు అవి మార్చలేం
అని కూడా అంటూ ఉంటారు. అయితే సృష్టికర్త అనేటప్పటికీ అంటే మనం ఎక్కడైతే ఉన్నామో మన చుట్టూ అంతకు మించిన ఒక అతీతమైన శక్తి ఉంది, అది మనల్ని నడిపిస్తోంది అనే భావనతో చూడకుండా భగవంతుడు ముందే అన్ని రాసేశాడు కాబట్టి ఏది జరగదు అనే భావనతో కూడా చాలా మంది ఉంటారు. దీనికి సంబంధించి మళ్ళీ జాతకాలని లేకపోతే పామిస్ట్రీ లేకపోతే ఈ రంగురంగు రాళ్ళు పెట్టుకోవటము, ఇవేవో ధరించటము, బ్రహ్మగారిని అలాగే చూస్తారు, ఆయన ఏదో మనకి రాసేసారులే, ఆయన రాసిన రాతలు మనం మార్చలేము. వీటికి సంబంధించి మీరేం చెప్తారు? సృష్టి స్థితి లయ. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన స్థానంలో ఒకళ్ళు టెక్నికల్గా కెమెరాతో పనిచేస్తారు, అవునా, ఒకళ్ళు మైక్తో వేరే చోట కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు దీన్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, సో ఇంకొకళ్ళు దీన్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా 4 భాగాలు ఉన్నాయి. అలాగే అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ త్రిశక్తి జగన్మాత, ఆవిడ ఇచ్చిన బాధ్యతలే సృష్టి స్థితి లయ. అర్థమైందమ్మా? సో బ్రహ్మ రాస్తాడు, మహావిష్ణువు తన బాధ్యతగా ఆ జీవికి ఏం చెయ్యాలో చేసి ఇస్తాడు. ఇక చివరి దశలో ఇక శివయ్య వచ్చి నీ టైం అయిపోయింది అని చక్కగా తీసుకెళ్ళి తన పని తను చూస్తాడు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా జాతకాలు అంటే ఈ చక్రాలు వేసి జాతకాలు రాసి కుండలిని చూపించి దాని ద్వారా చెప్పటం, గ్రహరాశి నక్షత్రాల ద్వారా చెప్పటం, నువ్వన్నట్టుగా హస్త సాముద్రికలు చెప్పటం, అలాగే న్యూమరాలజీ ద్వారా చెప్పటం, అలాగే ముఖ కవళికల గురించి చెప్పటం, అలాగే అంజనాలు వేసి చెప్పటం, నాడీ జ్యోతిషం చెప్పడం, పేరుని బట్టి చెప్పటం, ఇంకా జుట్టు వెంట్రుకలని బట్టి చెప్పటం, గవ్వలు వేసి చెప్పటం, పాచికలు వేసి చెప్పటం, చెప్పుకుంటూ పోతే ఈ రోజు కూడా పూర్తి కాదమ్మా. ఏమ్మా? అయితే ఇవన్నీ కూడా నేను పెద్దగా వాటిని ఆకర్షిత అవ్వలేదు, వాటి మీద నాకు ఉత్సుకత లేదు. ఎందుకంటే నువ్వన్న రాసులు గ్రహాలు నక్షత్రాలు నా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు అవన్నీ. నా నాన్న గర్భంలో నుంచి బయటకు వచ్చినవే తప్ప అవి వాటంతట అవి ఉద్భవించినవి కాదు, ఆ తల్లి భూమి మీదకి వదిలినవి కాదు. ఇవన్నీ కేవలం నాన్న అంటే శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆయన తనలో గర్భంలో దాచుకున్నటువంటి భూభాండం ఏదైతే ఉందో దానికి ప్రతీక, అంతే. కాబట్టి వాటి వల్ల ఇది అవుతుంది అది అవుతుంది అనేది నాకు అప్రస్తుతం. కానీ వాటిని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు, జీవనోపాధిలో ముందుకు వెళుతున్న వాళ్ళు చాలామంది చాలా రకాలుగా జీవన ఆధారంగా దాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు రంగురాళ్ళు అన్నావు, అవునా? ఈ రంగురాళ్లలో కొన్ని రాళ్ళకి నాకు పేర్లు కూడా తెలియవమ్మా, ఎందుకంటే నా జ్ఞానం చాలా చిన్నది, ఎందుకంటే నాకు భగవంతుడు తప్ప ఇంకేమీ తెలియదు. ఈ రాతలు అని అన్నావు కదా, రాసిన రాతలని బట్టి జరుగుతుంది అని అంటున్నావు కదా, బ్రహ్మ రాసిన రాతని కూడా చెరిపేసి తాను ఉన్నాను అని నిరూపించిన వాడే భగవంతుడు. బ్రహ్మ రాసిన రాతని చెరిపేసి తన భక్తుల్ని కాపాడిన దాఖలాలు లేవా? శాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథాల్లో లేవా? ఎవరో ఎందుకమ్మా, నా తల్లి 2004లో వెళ్ళిపోవాల్సిన మనిషి 2019 వరకు నేను తెచ్చుకున్నా. చాలామందికి చూపిస్తే ఈవిడ వెళ్ళిపోయి చాలా ఏళ్ళైందిగా అన్నారు. తర్వాత మనిషిని బయటికి పిలిపిస్తే, అంటే ఇక్కడ విషయం ఏమిటంటే భగవంతుణ్ణి నమ్ముకుంటే చావు తప్పి కన్ను లొట్టబోతుంది అనే సామెత ప్రకారం పెద్ద ప్రమాదం చిన్న ప్రమాదంగా మారుతుంది. ఎందుకు? అక్కడ బ్రహ్మ ఈగో సాటిస్ఫై చెయ్యాలిగా, చెయ్యిపోయే బదులు గోరుపోతుంది, పోవడం కన్ఫామ్. భగవంతుని నమ్ముకుంటే దీని బదులు ఇది పోతుంది. అప్పుడు పరమశివుడు కూడా సరేలే గోరు తీసుకెళ్తాలే అని శ్రీ విష్ణువుని చూసి పక్కకి వెళ్ళిపోతాడు. కాబట్టి భక్తిని నమ్ముకుంటే జరిగేవి ఉంటాయి. ఇక కమింగ్ టు దిస్ పాయింట్ ఆఫ్ రంగురాళ్ళు, ఈ రంగురాళ్ళకి సంబంధించినంత వరకు చాలామంది చాలా రకాలుగా వాటిని వినియోగిస్తూ వాటి ద్వారా ఆసేతు హిమాచలం మొత్తం దాని గురించి చాలా వ్యాపారాలే నడుస్తున్నాయి. ఒకే నక్షత్రం ఒకే రాశి వాళ్ళకి కలిసి వచ్చినప్పుడు మరి ఇంకొకళ్ళకి ఎందుకు కలిసి రావట్లా? వాళ్ళకి మంచి జరిగినప్పుడు ఇంకొకళ్ళకి ఎందుకు జరగట్లా? కర్మఫలం కదా. ఇప్పుడు నువ్వు ఈ మాట అన్నావు, అదే మాట అంటారు వాళ్ళు. ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు అదే మాట అంటారు. మీరు చెప్పిన డీటెయిల్స్, మీరు చెప్పినవి వాటి బట్టి ఇదే కరెక్ట్, మేము ఇచ్చాం, మీకు జరగకపోతే మీ కర్మ, మేమేం చెయ్యం అంటారు. అట్లాగే జ్యోతిష్యులైనా ఎవరైనా సరే మీరిచ్చే వాటిని బట్టి వాళ్ళు చెప్తారు తప్ప పైనుంచి మాత్రం ఏది రాదు. ఏమండి మీరిచ్చినవే చేసాం, మీకు జరగలేదు, మేమేం చేస్తామండి అని అంటారు. ఏమంటారు? నువ్వేమన్నా అనగలవా?
మా కర్మ ఇంతే అని అనుకుంటారు. కర్మఫలం అనేది వదిలిపోవాలి అంటే భగవత్పాదాలు తప్ప ఇంకొక దిక్కు లేదు. పట్టుకోవాల్సింది గ్రహాలు, వేడుకోవాల్సింది నక్షత్రాల్ని కాదు, భగవంతుణ్ణే పట్టుకోవాలి. ఆ పాదాలని పట్టుకోవాలి, చేతులెత్తి ఆ భగవత్ స్వరూపాన్ని నమ్మాలి, వేడుకోవాలి. అప్పుడు వచ్చే ఫలితమే వేరుంటుందమ్మా. అంతే తప్ప అంతెందుకు జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు కానీ ఎవరినైనా అడుగు, వాళ్ళు మొదలుపెట్టే ముందు అమ్మవారికి నమస్కారం చేసి, సరస్వతీదేవికి నమస్కారం చేసి, వాళ్ళు నమ్ముకున్న గాయత్రీదేవికి నమస్కారం చేసి, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు రండి లోపలికి అంటారు. అవునా? అలాగే ఈ రంగురాళ్ళు కానీ రుద్రాక్షలు కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు లోపలికి వెళ్ళగానే ముందు దేవతార్చన దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి, అగరవత్తులు వెలిగించి, దీపారాధన చేసి, ఈరోజు నా వ్యాపారం బాగా వృద్ధి చెందాలి అని అంటారు. అవునా? ఎవరిని వేడుకుంటున్నారు? రంగురాళ్ళు పెట్టుకున్నప్పుడు దేవుడికి దండం ఎందుకు? జాతకాలు తెలిసినప్పుడు గాయత్రీదేవికి పూజలు ఎందుకు? దేనికమ్మా? కాబట్టి ఎవరైనా ముందు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుని ఏదైనా మొదలు పెట్టాలి. నేను చెప్పింది అదేగా, భగవంతుడిని వేడుకోవాలి. నన్ను నమ్మితే ఏమొస్తుందమ్మా? బూడిద వస్తుంది. అదే నువ్వు భగవంతుడిని నమ్మావనుకో బంగారం లాంటి భవిష్యత్తు వస్తుంది. తేడా లేదు. వీఆర్ జస్ట్ ఎ నార్మల్ పీపుల్. సాధారణంగా నేను సన్యాసిని కాదు, సన్యాసిని కాదు, కాబట్టి నాకు ఏ పీఠాలు మఠాలు ఇలాంటివి అవసరమే లేదు. నా ఇల్లే నా స్థానం, నా స్థానంలోనే నేను చేసేది సేవ. నాకు చాలా వరకు ఎంత కావాలంటే అంత ఇచ్చి నన్ను కలిసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను దినసరి వేతనం మీద బ్రతికేవాళ్ళు, చిరు వ్యాపారులు, ఆ రోజు గడిస్తే చాలు అని అనుకునేవాళ్ళు, వీళ్ళందరికీ నా నాన్నకి చేస్తున్నట్టుగా భగవత్ సేవ ఉచితంగా చేస్తున్నాను. అందులో ఉన్న ఆనందం 25,000 ఇచ్చే వాళ్ళ దగ్గర ఉంటుందా? ఉండదు. ఈ తేడా నాకు తెలిసిన తర్వాత వీళ్ళని 5గురినే చూస్తున్నాను, వాళ్ళని 500 మందిని చూస్తున్నాను. అంత ఆనందం కలుగుతుంది భగవత్ సేవలో. కాబట్టి ఎవరికైనా నేను చెప్పే మాట ఒక్కటే. ఇప్పుడు ఏమండి మీ అబ్బాయికి ఈ ఉంగరం పెట్టండి, ఈ పూజ చేయించండి, ఫస్ట్ క్లాస్ అని అంటారు కదా, మరి స్టూడెంట్స్ అందరికీ అదే చెప్పి ఫాలో చేయించవచ్చు కదా, ఎందుకు చేయరు? సో దిస్ ఈజ్ కాల్డ్ అవర్ అడ్జస్ట్మెంట్స్, అవర్ సాటిస్ఫాక్షన్. అంతే. మనల్ని మనం అలా అణచుకోవాల్సిందే. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత తాపత్రయపడతారమ్మా. వెళ్ళి పొద్దున్నే వెళ్ళి శివయ్యకి అభిషేకాలు చేస్తూ ఉంటారు అన్నిటితో. వీడేమో తీరిగ్గా 9-10ంటికి నిద్రలేస్తాడు, వెళ్ళి ఎగ్జామ్ రాసొస్తాడు. నేను చేసిన పూజలో ఏదో దోషం ఉంది, అందుకే నా బిడ్డ ఫెయిల్ అయ్యాడు అంటుంటుంది ఆ పిచ్చి తల్లి. ఏమ్మా, వీడు పొద్దున్నే లేచి స్టేటు, సిటీ, స్కూలు, క్లాసు కూడా వద్దు, 36 మార్కులు రాలేవు చదివితే, ఎందుకు రావు? నువ్వు 1,00,000 రూపాయలు కట్టినా వాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడని చెప్తారు, నువ్వు 1,00,000 రూపాయలు కట్టినా వీడు పాస్ అయ్యాడని చెప్తారు. ఇప్పుడు ఏం చెప్పాలి? కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి, మన యొక్క బాధ్యతల్ని గురుతెరిగి బాధ్యత వహించాలి. తల్లిదండ్రుల కోసం పిల్లలు ఆలోచించడం మొదలు పెడితే ఆ కుటుంబంలో ఆనంద బాష్పాలు తప్ప కన్నీళ్ళు అనేవి ఉండవు. అయితే ఇప్పుడు అంటే అప్పుడు తల్లిదండ్రులు వేరుగా ఉన్నారు, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వేరుగా ఉన్నారు. అవును. మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఎటువంటి మాటలు చెప్పాలి, లేకపోతే ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి? అమ్మ, ఒకప్పుడు ఈ హాస్టల్స్ ఉన్నాయా, ఈ రెసిడెన్షియల్స్ ఉన్నాయా? ఏమీ లేవు, గురుకులం మాత్రమే కదా. పొద్దున వెళితే సాయంత్రం 4 పిల్లవాడు చక్కగా ఇంటికి వచ్చి కనబడుతూ ఉండేవాళ్ళు, 1 గంట ట్యూషన్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్నే ఒక క్లాత్ మెటీరియల్ తీసుకుపోయి మిషన్లో పెడితే ఈవినింగ్కి అది కాస్త వచ్చి ఓ టీషర్ట్ గానో, ఓ లుంగీ గానో, ఓ బనీన్ గానో బయటకు వస్తుంది, అంతేగా. అలాగే చక్కగా పొద్దున్నే 7 గంటలకల్లా వీడు లోపలికి వెళ్ళాడు అంటే రాత్రి 7:30కో 8:30కో వాడి అదృష్టం బాగుంటే ఇంకొంచెం గంట ముందుకో బయటకు వస్తాడు. ఇంకా వాళ్ళు తల్లిదండ్రులతో ఉంటున్నది ఏంటి? తల్లిదండ్రులతో ఏ విధంగా వాళ్ళు మమేకమవుతున్నారు? అవునా కాదా? లక్షలు పోసి హాస్టల్స్లో పెడతారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. అది జరిగిన తర్వాత కొన్నాళ్ళు కాముగా ఉంటారు, మళ్ళీ మామూలే. ఏమో పిల్లల్ని అది ఒక మిషన్లో పెట్టి రుబ్బినట్టుగా కాకుండా స్థితిగతులని, పరిస్థితుల్ని అర్థం చేసుకునే విధంగా చెబితే లక్షలు అప్పు చేసి పిల్లల్ని చదివించుకోకర్లా లక్షణమైన పిల్లల్ని చదివించుకోవచ్చు. పిల్లల పట్ల మనం ఉండాల్సిన విధంగా మనం ఉంటే పిల్లలు మనతో అలా ఉంటారమ్మా. సినిమాలో చూపిస్తారు
చక్కగా చూపిస్తారు, పిల్లల్ని ఇలా పెంచాలి, అలా ఉండాలి, ఆహా ఓహో వారానికి ఒకసారి వెళ్ళి కలుపులు తీయాలి, వరి నాటాలి అని. అది చేసిన వాళ్ళు చేస్తారా? చేయరు. ఆ సినిమాలో చేసిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళి పొలంలో దింపి వరి మొక్కలు నాట్లు వేయించి నీళ్లు పెట్టించి చేస్తారా? వాళ్ళు చెయ్యరుగా. నలుగురు బౌన్సర్లు లేకుండా బయటకు కూడా రారు. ఎందుకమ్మా ఇవన్నీ? దేనికి? కంచంలో మెతుకులు తీసుకొస్తాయా? లేదు. బుర్రలో బుద్ధిని తీసుకొస్తాయా? లేదు. ఎందుకు అలాంటప్పుడు? వాళ్ళు బాగుపడడం కోసం మన జేబులు ఖాళీ చేసుకుంటున్నాం తప్ప వాటి వల్ల మనకి ప్రయోజనం లేదు. పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ ఎలా అయితే తల్లిదండ్రులు ఆలోచిస్తారో వాళ్ళ మీద ఒత్తిడి రాకుండా చక్కగా చదువుకునే విధంగా అవగాహన కల్పిస్తే ఎందుకు దూరంగా ఉండాలమ్మా పిల్లల తల్లిదండ్రులకి? మా అమ్మ నాకు దూరంగా ఉంది అని బాధపడుతున్న ఆడపిల్లలు లేరా? మా నాన్న దగ్గరగా ఉంటే చాలు అని అనుకుంటున్న ఆడపిల్లలు లేరా? అమ్మ అయితే చక్కగా కడుపు నిండా అన్నం పెడుతుంది అనుకునే కొడుకులు లేరా? కానీ మా అమ్మ నాన్న కోసం చదువుతున్నా అని అంటున్న వాళ్ళు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పు, ఎవరిని అనాలి, ఎవరిని అనగలం? కాబట్టి వీ హ్యావ్ టు అడ్జస్ట్. ఎస్, వీ నీడ్ టు అడ్జస్ట్, అదర్వైజ్ వీ కాంట్ సస్టైన్. మనం బతకలేము కదా. అమ్మో వాళ్ళ అబ్బాయి నారాయణలో చదువుతున్నాడు, మా అబ్బాయిని కూడా అక్కడ పంపించాలి, అంతేగాని అసలు వీడికి ఆడు వర్త్ ఉందా, వీడు వెళ్ళగలడా, వీడు ఆ ఒత్తిడి తట్టుకోగలడా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? దిస్ ఈజ్, నేను మీ యొక్క ఛానల్ ద్వారా ఎంతమందికి, 100 మందికి వెళ్ళినా నా యొక్క విన్నపం ఏమిటంటే పిల్లల మనస్సు తెలుసుకొని మీరు గనక ముందుకెళితే పిల్లలకి దూరంగా మీరుండాల్సిన అవసరం పడదు, పిల్లలు మీరు కోరుకున్న స్థితిని పొందక మానరు. కాబట్టి కలిసి ఉంటే బాగుంటుంది. అంతేనమ్మా? అంతే. అంటే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఆ పిల్లవాళ్ళు బోల్డని లక్షణాలు ఉంటాయి. తల్లిదండ్రులు పోల్చుకుని ఈ లక్షణాలు నీకున్నాయి అని చెప్తే లక్షణమైన కొడుకు లేకపోతే కుమార్తె. ఇప్పుడు ఒకటమ్మా, ఒక ఆడపిల్ల ఒకప్పుడు బయటికి రావడానికి భయపడేది ఒకప్పుడు. తర్వాత ఆడపిల్లల్ని నెగిటివ్గా చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు, మగపిల్లల్ని నెగిటివ్గా చూపిస్తూ ఉన్నారు. కానీ పాజిటివ్ ఎంతమంది చూపిస్తున్నారు? ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని రోజంతా మొత్తం ప్రపంచం అంతా చూస్తోంది. కానీ ఒక పిల్లవాడికి ఇప్పుడు ఏదో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనో అది న్యూస్లో ఒక్కసారి వస్తుంది, ఇక మళ్ళీ రాదు. అవును. ఆ పిల్లవాడితో కూర్చొని వాడు ఎలా చదివాడు, ఏ రకంగా తర్ఫీదు పొందాడు, ఏ రకమైనటువంటి విధానంలో పైకి వచ్చాడని రోజు మొత్తం చూపించచ్చుగా. ఆహా, చూపించారు. ఫలానా వాడు ఫలానా తప్పు చేశాడు, వస్తూనే ఉంటుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉండాల్సిన విధానంలో వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ విధానంలో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల అమ్మో పిల్లవాడు పాడైపోతాడు, తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నెలకో వారానికో రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇంతే. అమ్మ పిల్లలు వాళ్ళ సరౌండింగ్స్ని బట్టే ఉంటారమ్మా, వేరే ఏం లేదు. ఇప్పుడు అసలు నేనేమన్నా మోటివేషనల్ స్పీకర్నా? కాదు. నేనేమన్నా ప్రొఫెసర్నా? కాదు. కానీ నేను వెళ్ళటం వల్ల 34% అటెండెన్స్ 81%కి హైక్ అయిందని చెప్పేసి నన్ను స్టూడెంట్స్ మా కాలేజీకి ఆయన ఎవ్రీ మంత్ రావాల్సిందే, ఒక 1 అవర్ మాతో మాట్లాడాల్సిందే అని స్టూడెంట్స్ కండిషన్ పెట్టారంటే ఐఎమ్ సో లక్కీ. కంటేనేనా అమ్మా పిల్లలు? కనకపోయినా అందరూ నా బిడ్డలే, ఇంక్లూడింగ్ యూ. థ్యాంక్స్ అండి. అయితే ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పమ్మా. ప్రతి ఆలయంలో ఒక హుండీ అన్నది ఉంటుంది, ఇంచుమించు అన్ని ఆలయాల్లో ఎక్కడో మనకి కనిపిస్తుంది. అయితే ఈ హుండీని అంటే భక్తులు వెళ్ళిన తర్వాత ఆ హుండీని ఏ దృష్టితో చూడాలి? సరే, అందులో మనం వేసిన రూపాయో 10 రూపాయలో దీంతో ఏవో సేవా కార్యక్రమాలు చేస్తారనో, లేకపోతే అక్కడున్న అర్చక స్వామి వాళ్ళకి ఏమైనా సహాయం అందుతుందనో ఇలాగే చూడాలా భక్తులు? కానీ ఇలా చూడకుండా వేరే కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకు అంటే హుండీలో ఇంత వేసేస్తే నా ఈ కోరిక తొందరగా తీరిపోతుందేమో, లేకపోతే ఈ మొక్కు ఇంత డబ్బు వేసేస్తే ఈ కోరిక అన్నది తీరుతుందేమో అనే ఆలోచనతో కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ హుండీ ఉండకూడదు అంటే కుదరదు. అలా ఒక ఆలయంలో కాదు, అన్ని ఆలయాల్లో మనం ఆ మార్పు తేలేం. కానీ ఈ హుండీని అంటే అక్కడ పెట్టిన వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారో మనకి తెలియదు. భక్తులు ఏ దృష్టితో చూడాలని మీరు అనుకుంటున్నారు? బిఫోర్ దట్ నేను ఒకటి, భగవంతుడు తీసుకోవడం మొదలు పెడితే అది అసలు ఎవరన్నా ఇస్తారా? అంతా భగవంతుడిదేగా. ఆయన తీసుకోవడం మొదలు పెడితే అసలు ఎవరన్నా ఇస్తారా?
ఇవ్వరేమో అంటే నాకు కూడా ఉండాలి కదా అంటారేమో. ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటమ్మా, ఆయన ఆయన ఇవ్వడమే తప్ప ఆయన అడగడం అనేది ఉండదు. ఎందుకంటే ఆయన భగవంతుడు కదా, ఆయనకేం అవసరం అమ్మా. కానీ మనం చేస్తాం, ఇగో ఇది జరిగితే ఇది ఇస్తా, ఇది ఉంటే ఇది చేస్తా. ఇప్పుడు ఈ హుండీ అనే దాంట్లో ఎవరికి ఎంత ఇదవుతుంది అంటే, ఏమైనా డిస్ప్లే పెడుతున్నారా, ఇంత వచ్చింది దీనికి ఇంత పెడుతున్నావు, దీనికి ఇంత చేస్తున్నావు. తిరుమలలో ఉందా? ఎక్కడన్నా ఉందా? ఏ ఆలయం, తిరుమల అంత పెద్ద ఆలయం కదా, అన్ని కోట్లు వస్తాయి కదా, ఈజ్ దేర్ ఎనీ డిస్ప్లే? సేవల గురించి ఉంటుంది, దర్శనాల గురించి ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి ఏముండదమ్మా. నేను అడిగేది, ప్రతి ఆలయంలో హుండీ ఆదాయం ఇంత వచ్చింది, దీన్ని ఇంతకి మేము ఖర్చు పెడుతున్నాము, గుడి కోసం ఇంత, అర్చకుల కోసం ఇంత, పరిశుభ్రాల కోసం ఇంత, గుడి వనరుల కోసం ఇంత అని ఎక్కడన్నా ఒక్క డిస్ప్లే ఉందా? ఒక్క డిస్ప్లే లేదు. అది పెడితే బాగుంటుంది, అది పెడితే బాగుంటుంది. ఇప్పుడు తిరుమల ఆదాయం ద్వారా ఈ మంచి పనులు చేస్తున్నాం, ఈ సేవా పనులు చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం. ఆ తిరుమల దాటి బయటికి రండి, ఎన్నో చోట్ల ఎన్నో చెయ్యొచ్చు. కేవలం అక్కడే ఎందుకు? కేవలం అక్కడే ఎందుకమ్మా? ఇంక మిగతా చోట్ల లేవా? అదే స్వామివారి యొక్క ప్రసాదాన్ని నలువైపులా పంచితే నాకు తెలిసి ఆకలి బాధలు ఉండవుగా. అక్కడ మాత్రమే పెట్టమన్నాడా వెంకన్న? అక్కడ మాత్రమే చేయమన్నాడా విద్యాదానం? అక్కడ మాత్రమే చేయమన్నాడా వైద్యదానం? లేదు కదా. ప్రతి చోట టీటీడీ అనేది ఒకటి పెట్టి, ఆలయాన్ని పెట్టి, స్వామివారి ఉత్సవాలు చేసి అన్నీ చేస్తున్నారు కదా. దాంతోపాటుగా 365 రోజులు అన్నదానం చేయండి. ఎంత ఉందమ్మా? ఆయన ఏమన్నా మామూలు మనిషా కదా. ఇక్కడ నుంచి వెళుతున్నది తిరిగి అక్కడ నుంచి అక్కడితో ఆగకుండా యావత్ రాష్ట్రం మొత్తం గనక విస్తరిస్తే ఎంత బాగుంటుంది. నాకు తెలిసి తిరుపతిలో చాలామంది ఇక అదేంటి గ్రేడ్ 4 ఎంప్లాయీస్ చాలామంది ధర్నాలని అవని ఇవని చేస్తున్నారు. ఎందుకని? డబ్బు లేక చేస్తున్నారు. తిరుపతిలో, తిరుమలలో ఎంప్లాయీస్కి డబ్బు లేక ధర్నాలా చెప్పు. ఇప్పుడు అక్కడ అన్నదానం చేసే ఖర్చులో పావలా వంతు తీస్తే మొత్తం అందరికీ వెళ్ళిపోతుందిగా. ఎందుకు చేయరు ఈ ఆలోచన? దీనికి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలా? కాబట్టి నేను ఎవరినైనా ఒకటే అడుగుతా, తిరుమల వెంకన్న రాష్ట్రం మొత్తానికి అధికుడిగా ఉండి అన్నీ చూస్తున్నప్పుడు ఆయన ద్వారా ఇంతమందికి ఇంత అన్నం పెట్టడానికి ఏమైంది? ఎందుకు వాళ్ళు అక్కడ గొడవలు కానీ, ఎందుకు ఆ కొట్లాటలు కానీ, ఎంప్లాయీస్కి ఇబ్బంది వచ్చిందని కానీ ఎందుకు అనుకోవాలి? ఆయన సొమ్మునే వాళ్ళందరికీ తలా ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారుగా. ఆయన సమక్షంలోనేగా చేస్తున్నారు. వృత్తి అక్కడే కదమ్మా, ఆ కొండ మీదే కదా. శుభ్రత చేసేదంతా ఆ కార్మికులే కదమ్మా. వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం ఎంతసేపు అమ్మా, అది ఎందుకు చేయట్లేదు? కాబట్టి రాయి తీస్తే రాయి అని ఒక సామెత ఉంది. నేను చెబుతూనే ఉంటా, నువ్వు అడుగుతూనే ఉంటావు, ఇది అవ్వదు. ఎందుకని? నాకు తెలిసిన కొద్దిపాటి పరిజ్ఞానంలో నేను తెలుసుకున్న విధానం ఇది. కలియుగ వైకుంఠనాథుడమ్మా శ్రీ వెంకటేశ్వరుడు. మనిషి ఆలోచనలో మార్పు వస్తే మహదానందంగా ఉంటుందమ్మా. ఇప్పుడు తిరుమల దర్శనం ఉంది, 2 రకాలు ఉంటాయి. ఒకటి పరమ ఘోరము, కష్టము, బాధ అన్నిటితో ఉంటుంది. ఇంకొకటి అలా వెళ్ళి ఇలా వస్తారు. అవునా? ఇప్పుడు తిరుమల దర్శనాన్ని 2 రకాలుగా చూస్తే, విఐపీలు ఎవరన్నా వచ్చారు దర్శనం చేసుకున్నారు అనుకుందాం. వాళ్ళు వెళ్ళాము దర్శనం అయిపోయింది, వచ్చాం. బాగుందా? అది వెళ్ళాం. మండపంలో కూర్చోబెట్టారు, సెలవు కప్పారు, ప్రసాదాలు ఇచ్చారు, బాగుంది. అరగంట కూర్చున్నాం వెంకటేశ్వర స్వామి మీద. అంటే ఏంటది? కలియుగ వైకుంఠనాథుడమ్మా వచ్చి కొన్ని ఘడియలు మాత్రం అక్కడ ఉంటేనే ఆ రకంగా ఉంది తిరుమల. ఇంకా భగవంతుడు ఉంటే భూమి మీద బ్రతకనిస్తారా? ఆయన కూడా కరప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆయన ఒకప్పుడు మాట్లాడేవారట, అందుకే మాట్లాడడం మానేశారు కదా. అలాగే అదే ఈ క్యూ లైన్లలో పడి పిల్ల పాపలతో భార్యాబిడ్డలతో కష్టపడుతూ అడుగడుగున గోవింద గోవింద అని తలుచుకుంటూ ఆ నడుం నొప్పితో కాళ్ళ నొప్పితో ఎంతో బాధని అనుభవిస్తూ ఆ స్వర్ణ ద్వారం దగ్గర అడుగు లోపల పెట్టగానే అప్పటిదాకా పడ్డ కష్టమంతా మర్చిపోయి ఇంకా ముందుకెళ్ళి తోసుకుంటూ వెళ్ళి నలుపుకుంటూ నలిపేస్తున్నటువంటి తరుణంలో ఏది గుర్తురాదు, ఒక్క వెంకన్నని చూడాలి అని తప్ప. ఆ వెంకన్న దర్శనమయ్యి బయటికి వచ్చిన తరువాత అబ్బా
ఎంత బాగా దర్శనమైందిరా అంటారు. అది కావాలి వెంకన్నకి. తనని నిత్యం తలుస్తూ గోవిందా గోవిందా అని నామస్మరణ చేస్తూ కరదండాలు పైకెత్తి గోవిందా అని పలుకుతూ తనని ఆర్ద్రతతో పిలిచేటటువంటి తన భక్తుల కోసం ఆయన ఉన్నాడమ్మా. అందమైన శాలువాలు కప్పుకొని వచ్చే వాళ్ళ కోసం కాదమ్మా. నాన్న, నువ్వు ఎంత అవకాశం ఉన్నా తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప సింహద్వారం నుంచి వెళ్ళకు అంది. నాకు కొన్ని వందల సార్లు అవకాశం వచ్చినా లేదు. సర్వదర్శనంలో నుంచి క్యూ కాంప్లెక్స్లో నుంచి వెళుతూ ఉంటే ఏమిటా అని అనుకునేది. అప్పుడు అర్థమైంది, ఆ సమయంలో ఆ కొండ మీద ఉండే అదృష్టం మన మోహాన ఉంది కాబట్టి అంతసేపు ఆ కొండ మీద ఉంటున్నాం. కొండ ఎక్కేటప్పుడు ఉన్న ఆనందం, కొండ మీద ఉన్నప్పుడు ఉన్న ఆనందం, కొండ దిగిన తరువాత ఎప్పుడెప్పుడు కారులో వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కుదామా, ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుదామా అని ఉంటుంది, కానీ ఉండబుద్ధి కాదు. కానీ కొండ మీద అసలు ఏమిటి ఇట్టే గడిచిపోయింది అని అనుకుంటాం. ఆ కొండ మీద ఉండడానికి అవకాశం దొరకడం అంటే అది స్వామివారి దర్శనం కోసం వచ్చిన అవకాశంగా భావించి, ఎంత కష్టంతో నువ్వు దర్శనం చేసుకుంటే భగవంతుడు అంత ఇష్టడవుతాడు నాన్న, అది గుర్తుపెట్టుకో అంది. కాబట్టి ఆ దర్శనంలో ఉన్న ఆనందం, వాడు ఇంటికి వచ్చి ఆ రోజే కాదు, ఇక 4 రోజుల పాటు మేము వెళ్ళాం, అది మేము వెళ్ళాం, ఎంత బాగుందనుకున్నావు, ఎలా అనుకున్నావు అని చెప్తాడు. కానీ వీడు వెళ్ళాం, అయిపోయింది అంతే, అయిపోయింది. ఇది కాదమ్మా, అది దర్శనం యొక్క ఆనందం వేరు. అది కానీ వాడు విఐపి ద్వారా వెళ్ళాలి అంటే కొన్ని వేలో లక్షలో పోగొట్టుకోవాలి, ముక్కు మొహం తెలియని వాడిని నమ్మాలి, అప్పుడు వాడికి వస్తుంది. అది వాడి అదృష్టం బాగుండి వాడు మోసపోకపోతే. ఈ వివక్ష అనేది దర్శనాల నుంచే ఉన్నప్పుడు మిగతా వాటిలో ఎందుకు ఉండదు? ఇప్పుడు నేను వెళ్తే అమ్మో గురువు గారు వచ్చారు, ఇది నా బొంద దేనికి అంటే, నేను వెళితే భగవంతుడు లేచి వచ్చి నాతో ఏమైనా కాఫీ టీ తాగుతాడా? లేదుగా. సాధారణమైన వాడు వెళ్తే ఏంటో నేను వెళ్ళినా అంతే. అందుకే వీలైనంత వరకు నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించను. నా నాన్న దగ్గరికి వెళతాను. 108 నారసింహ క్షేత్రాలు ఉన్నాయమ్మా మన భారతంలో, 108. నేను ఆల్మోస్ట్ నాన్నని అన్ని వైపులా చూశాను, అన్ని ఇతర స్వయం భూక్షేత్ర స్వరూపాలు చూశాను. నిన్నగాక మొన్న అవకాశం వచ్చినప్పుడు ఆ చిన్ని కన్నయ్యలాగా ఉన్న ఆ అయోధ్య రాముణ్ణి కూడా చూశాను, ఆనందంతో పొంగిపోయాను, అది చెప్పలేను. కాబట్టి భగవంతుణ్ణి చూడడానికి అవకాశం దొరకాలి అని అనుకుంటాను తప్ప నెక్స్ట్ మనకి ఎవరున్నారు ఆ దగ్గరుండి దర్శనం చేయించేవాళ్ళని చూడనమ్మా. ఎందుకంటే కష్టంతో వెళితే ఉన్న ఆ దర్శన భాగ్యమే వేరమ్మా. అలా వెళ్ళడంలోనే నాకు ఇష్టం, కానీ ఇలా అక్కర్లేని మర్యాదలు సత్కారాలు నాకు రుచిచ్చవు. నరసింహస్వామి ఉపాసకులు అని అనాలా, లేకపోతే నరసింహస్వామి నరసింహుడి బిడ్డ అంతే. ఉపాసకుడు అనే స్థాయికి నేను రాలేదు, రాను, రావాలని అనుకోను. అలా చేసి నన్ను విసిరి అవతల పారేయకండి. నారసింహుడి బిడ్డ అంటే నా నాన్నతో మమేకమైపోయి ఉంటా నేను. సరే, నాకు అదే ఆనందం. మీ నాన్నగారు ఎన్నో ఆలయాల్లో, అంటే ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఎన్నో చమత్కారాలు, ఎన్నో నిదర్శనాలు అవి మనకి కనిపిస్తూనే ఉంటాయి. అయితే ముఖ్యంగా మంగళగిరి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇందాక మీరు మంగళగిరి అక్కడే ఆ ప్రాంతంలో పుట్టారన్నారు. అక్కడ పానకాల నరసింహస్వామి అంటారు. చక్కగా ఒక బిందితో పానకం పోసిన సగం మనకి ప్రసాదంగా ఉంటుంది, ఒక స్పూన్ తో వేసిన సగం ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇందులో దాగి ఉన్న రహస్యం ఏంటంటే, మీరు అక్కడ దగ్గర అంటే ఇక్కడ యాక్చువల్గా అవును, నేను అక్కడే పుట్టాను కాబట్టి ఐ కెన్ సే అబౌట్ దట్. దాని గురించి నేను చెప్పగలను. ఎలా అంటే నమూచి అనే రాక్షసుడి సంహారం కోసం స్వామివారు అవతరించినటువంటి స్థలం. ఆ రాక్షస సంహారం తర్వాత స్వామివారు, అంటే నా నాన్న నారసింహుడు అక్కడే ఉన్నప్పుడు, ఆ ఉగ్రం తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, ద్వాపర యుగంలో త్రేతాయుగంలో తేనెతో అమృతంతో క్షీరంతో ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆయన శాంతించలా. అప్పుడు అందరూ కలిసి అమ్మవారిని, అందరూ అంటే ఎవరు, తపోధనులు అండ్ దేవతామూర్తులు అందరూ కలిసి అమ్మవారిని వేడుకుంటే అమ్మవారి ఆగమనంతో ఆవిడ గజ్జల చప్పుడు విని ఈయన శాంతించాడు. అందుకే మీకు ఎక్కడా లేనట్టు కొండ మీద లక్ష్మీనారసింహుడు, పానకాల లక్ష్మీనారసింహుడు ఉంటాడు, పైన అమ్మవారు ఉంటారు. ఇలా ఎక్కడా ఉండదు. అక్కడ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి గజ్జల చప్పుడు విని అయ్యవారు సంతుష్టుడయ్యాడు కాబట్టి
అమ్మవారు పైన, అయ్యవారు అక్కడ ఉంటారు. ఈ పానకం విషయంలో కలియుగంలో పానకాన్ని స్వీకరిస్తాను అని చెప్పినప్పుడు ఆ పానకాన్ని స్వామివారికి సమర్పించేటటువంటి విధానం ఏదైతే ఉందో అందులో మీరు అన్నట్టుగా ఎంత నువ్వు ఇచ్చినా అందులో ఆయన తీసుకొని కొంత తిరిగి మనకి రావడం జరుగుతుంది. ఒక గ్లాస్లో నీళ్లు ఏవైతే మనం తాగి కొన్ని మనం గ్లాసులో వదిలేస్తామో ఆ విధానమే ఉంటుంది. స్వామివారి యొక్క ఆ నోటి భాగంలో శంఖం, చక్రం, దంతం అన్నీ చక్కగా గోచరిస్తాయి. ఎవరైనా సరే విశ్వరూప దర్శనంలో అవి ఖచ్చితంగా చూడొచ్చు. నా కళ్ళ ముందు ఎన్ని నిదర్శనాలు, అది చాలా రకాల పేర్లు పెట్టి ఇది అది ఇది ఇలా, అంటే ఇది సైన్స్ కందని రహస్యం కదా. ఇది సైన్స్కి కాదు, ఎవరికీ అందని రహస్యం. పరీక్షించాలని చాలామంది చూశారు, ఈ రోజుకి బయటికి రాలేదు. ఆ స్వామివారి యొక్క పానకాల లక్ష్మీనరసింహస్వామి కొండలో ఒక బిలం నుంచి అవతల వైపు కృష్ణానది ఒడ్డుకు వెళ్ళే అవకాశం ఉందని తెలిసినా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలా 42 సంవత్సరాలుగా నేను చూడలే. కాబట్టి మనకి తెలియదు. కాబట్టి తెలియని విషయాన్ని మనం మాట్లాడకూడదు. కానీ ఉంది అని శాస్త్రం మాత్రం చెబుతోంది. అది ఒక అగ్నిపర్వతం, అగ్నిగుండం లాంటిది. నారసింహుడు అక్కడ ఉండడంతో అది ఆ రకంగా ఉద్భవించింది. కాబట్టి శాంతింపజేయడం కోసం ఈ పానకం ఆ రకంగా ఉపయోగపడుతోంది అని సైంటిఫిక్గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఏం చెప్తే అక్కడ ఖచ్చితంగా నా నాన్న స్పష్టంగా కనబడుతుంటే శంఖం, చక్రం, దంతం అన్నీ చక్కగా గోచరిస్తాయి. మీరు ఎవరు వెళ్ళినా సరే మీరు భక్తితో ఇచ్చారు కదా, ఇదిగో నేను స్వీకరిస్తున్నాను, తిరిగి నేను ప్రసాదంగా తీసుకొస్తున్నాను. ఇస్తున్నాను. ఎవరు ఎన్ని బిందెలు పోస్తే అందులో సగం రావాల్సిందే. అయితే ఈ జనాల యొక్క అరుపులు, కేకలు, ఆహాకారాలతో అది ఇదవ్వదు. కానీ నిర్మానుషంగా ఉంటే, అంటే నిశ్శబ్దంగా ఉంటే ఆ గుటకల చప్పుడు కూడా వినబడుతుంది. ఆ గుటకల చప్పుడు కూడా వినబడుతుంది. పానకాన్ని స్వామివారికి శ్రద్ధగా పోసేవాళ్ళు ఉన్నారు, తొందరగా కానిచ్చేద్దాం అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పోస్తున్నప్పుడు గనక మనసు అక్కడ పెడితే వేసే గుటక కూడా వినబడుతుంది. ఆ ప్రసాదాన్ని మనం తీసుకొని మళ్ళీ సంధ్య వారితే అది పనికిరాదు, దాని రూపం మారిపోతుంది. ఎంత ప్రయత్నం, మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పనికిరాదు. ఎందుకని మారిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఈ రోజుది రేపటికి పనికి వస్తుంది, 4 రోజులకి పనికి వస్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్నది అందుకేగా, అన్నీ స్టోరేజ్ చేసుకోవడానికేగా. కానీ పానకం మాత్రం ఖచ్చితంగా సంధ్య వాలిన తరువాత అది పనికి రాకుండా పోతుంది. ఎందుకని? ఉమ్ము పనికొస్తుందా? పనికిరాదు. మన లాలాజలం ఏదైతే మనం మింగుతామో అది మింగకుండా బయటికి వేస్తే పనికొస్తుందా? ఇది కూడా అంతే. అది స్వామివారి యొక్క ప్రసాదంగా తీసుకొని వెంటనే తీసుకోవడానికి కారణమవుతోంది. అంతటి మహత్యం ఉంది. అయితే మనం అంటే ఎన్నో మహత్తరమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గరికి ఒకసారి వస్తే గనక అక్కడ మంత్రదండం, దాని యొక్క శక్తి అంటారు. దానికి మంత్రదండమే ఏమి లేదమ్మా, అస్సలు అలాంటివి ఏం లేవు. నారసింహుడికి ఎందుకమ్మా మంత్రదండం? ఆయన చేతి గోళ్ళు చాలవా? ఆయన దంతాలు చాలవా? అది మంత్రదండం కాదమ్మా, దాన్ని చెడి అంటారు. చెడి అంటే ఏంటంటే ఇది కూడా ఒక రకమైనటువంటి మన మానవ నమ్మకాల్లో ఒక భాగమే తప్ప దానికి ఏంటంటే మనం వెళ్ళినప్పుడు పూజ పునస్కారము, అష్టోత్తరము అన్నీ అయిన తర్వాత నమస్కారం చేసినప్పుడు ఆ చెడితో మన వీపు మీద కొడతారు ఇట్లా. ఎందుకని? చాలామందికి గాలి పట్టింది, ధూళి పట్టింది, దయ్యం పట్టింది, నా బొంద పట్టింది, ఇట్లా ఏవో చెప్తూ ఉంటారు. వీళ్ళని తీసుకొని వెళ్ళి ఆ చెడితో కొట్టిస్తారు. నరసింహస్వామి సమక్షంలో అలా కొడితే అది పోతుంది, కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్తారు. మనకి భైరవ ఆలయాల్లో కూడా భైరవుడు శిక్ష ఇప్పుడు వేస్తే పైకి వెళ్ళాక వేయని అవసరం లేదు, భయపడిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. మనం చూసాము పైన. వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలా వాడానంటాట. మరి వీడు అవును అంటాడు. ఇది కూడా అంతే. కాబట్టి ఏంటంటే అది చెడి అమ్మ. సహజంగా ఏంటంటే మన పూజ అయిన తర్వాత మనం అడగకుండానే అక్కడ ఉన్నటువంటి అర్చకులు మన వీపు మీద దాన్ని చరుస్తారు. అంటే ఏదైనా గాలి ధూళి ఉంటే పోతుంది అని నమ్మకం అంతే. అయితే చివరిగా, అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ఇక చివరిగా అని అనాలని అనిపించడం లేదు, కానీ ప్రతిదానికి ఒక సమయం అన్నది ఉంటుంది. కాబట్టి చివరి ప్రశ్న అని అనవలసి వస్తుంది. మహోత్కృష్టమైన జన్మ మానవ జన్మ. అసలు మనిషిగా పుడితేనే చాలు, అందులో ఈ స్థాయి ఆ స్థాయి అవేమి ఉండవు. అయితే అటువంటి మానవ జన్మ పొందిన తర్వాత మనిషి అన్నవాడు
ఎలా బ్రతకగలగాలి అంటే ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత అయినా మనిషి అన్నవాడు అసలు ఎలా ఉండాలి అన్నది మీరు ఎటువంటి సలహా ఇస్తారు? మనిషిగా ఉంటే చాలు. అదే ఆ మనిషిగా ఉండటమే ఎలా ఉండాలి అంటే అమ్మా ఎలా అయిపోయిందంటే మనిషి అంటే మనీషి, డబ్బు స్త్రీ, ఈ రెండు లేకపోతే మనిషి లేడు అనే ఒక స్థితికి తీసుకొచ్చేసారు. డబ్బు స్త్రీ మనీ షీ ఈ రెండు లేకపోతే మనిషి లేడు అనే స్థితికి తీసుకొచ్చాడు. అంతే తప్ప మనలో ఉన్నటువంటి నీతివంతమైనటువంటి విధానాన్ని బయటికి తీసుకొచ్చి మనం మనిషిలా బ్రతకలేమా అంటే ఏమిటి? ఇతరులకి కష్టం కలిగించకుండా ఉంటే చాలుగా. మనిషి అంటే అంతేనమ్మా. ఎవరికి ఉంది అవకాశం? ఇన్ని సకల చరాచర సృష్టిలో ఇన్ని ప్రాణులు ఉన్నాయి, మనిషికి ఉన్న అవకాశం ఎవరికన్నా ఉందా? ఎవరికన్నా? గడ్డి తిని ఆవు పాలిస్తుందమ్మా, గడ్డి తిని ఆవు పాలిస్తుంది. నమ్మినందుకు మనిషినే మోసం చేస్తున్నాడు కదమ్మా. ఇప్పుడు చెప్పు. కాబట్టి మనం పోల్చుకోవడం మొదలు పెడితే ప్రతి జీవిలోనూ ఒక ఐకమత్యం ఉంది, అది మనలో లోపిస్తోంది. ప్రతి జీవిలోనూ ఒక ఆలోచన ఉంది, కానీ ఆ ఆలోచన కుటుంబంలోనే లోపిస్తోంది. తన బిడ్డల్ని ఎక్కడ ఏ జంతువు వచ్చి కొట్టుకుపోతుందోనని తన రెక్కలతో ఒడిసి పట్టుకొని విపరీతమైన పోరాటం చేస్తుంది. ఎగరలేని కోడిపింజైనా, ఆకాశంలో ఉన్న రాబందైనా. కానీ కన్నవాడని వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతున్నారమ్మా. మనిషిగా బ్రతకాలంటే మనం ఎక్కడ పుట్టామో ఆ పుట్టుకకి, ఆ జన్మకి కారణభూతులైనటువంటి వాళ్ళని కళ్ళలో పెట్టుకొని చూస్తే చాలమ్మా, మనిషిగా ఉన్నట్టే. అదండి విషయం. మరి ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఎంత సమయం అయినా సరిపోదుగా. సరే, అంటే మనిషి అన్నవాడు సనాతన ధర్మం ఏం చెప్పిందో అలా మనిషిలా బ్రతకగలిగితే చాలు అన్న విషయాన్ని ముందు మనం మనుషులుగా గ్రహించాలి. ఆ తర్వాత అన్నీ అలా సమకూరుతూ ఉంటాయన్నమాట. అందుకే మానవుల్లోనే అంటే మనిషిలోనే భగవంతుడిని కూడా చూడటం అలవాటు చేసుకోవాలి. మరి అదే క్రమంలో నడుస్తూ మనం ఇంతసేపు మాట్లాడేమో బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ కుమార్ శర్మ గారు మనకి ఎన్నో విషయాలు చెప్పారు. మరి ఈ విషయాలను మరొక్కసారి మననం చేసుకున్నా సరిపోతుంది. మనిషి అన్నవాడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. నమస్తే అండి, చాలా చక్కగా చెప్పారు, కృతజ్ఞతలు. ఇలా మీరు ప్రోత్సాహాన్ని వివిధ రంగాలలో, వివిధ రూపాలలో, వివిధ కోణాలలో అందిస్తూనే ఉండాలని, మీ తండ్రి గారు మిమ్మల్ని చూసి మురిసిపోవాలని మేమందరం కోరుకుంటున్నాం. చాలా సంతోషం అమ్మ. మీ ఈ ఛానల్ ద్వారా మరికొంతమందికి సేవ చేసుకునే భాగ్యం, అలాగే మరికొంతమంది పిల్లలకి నేను ఉపయోగపడే అవకాశం దక్కించే విధంగా మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాతో కాసేపు ఈ చర్చాగోష్ఠిలో ఉన్నందుకు చాలా సంతోషం. సకల యాజమాన్య మొత్తానికి, సిబ్బంది మొత్తానికి, సాంకేతిక నిపుణులకు, మీ అందరికీ భగవంతుడి ఆశీర్వచనాలతో పాటుగా భగవంతుడి అనుగ్రహం దక్కాలని కోరుకుంటూ, ఈ భగవత్ సేవకుడు రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ కోరుకున్నది ఒక్కటే, అచిరకాలం అందరూ వర్ధిల్లాలని మంగళాశాసనాలు తెలుపుతున్నాను. శుభమస్తు. నమస్తే అండి.